వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య కాలంలో మయన్మార్ లో కావచ్చు, బ్యాంకాక్ లో వరుస భూకంపాలతోటి ఇంకా భారతదేశంలో కూడా భూకంపాలు సంభవిస్తాయి. అది కూడా ఏప్రిల్ 17 ముహూర్తంతో సహా చెప్పారు. అందుట్లో మన తెలంగాణ అంటే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలకి వరుస భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి భారతదేశంలో వరుసగా వచ్చే భూకంపాలు ఏ రాష్ట్రాలలో ఎక్కువ ఉంటుంది, ఎంత తీవ్రతతో భూకంపాలు ఉంటాయనే దానిపైన కూడా ఒక స్టోరీ రాయడం అనేది జరిగింది. సో మయన్మార్ లో భూకంపం సంభవించి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా మన దేశంలో కూడా భూ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అందుట్లో చూసుకున్నట్టయితే గుజరాత్, అలాగే హిమాచల్ ప్రదేశ్, అలాగే జమ్మూ కాశ్మీర్, తర్వాత అంటే ఈ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో 9 తీవ్రతతో అంటే భూకంపం రేటు 9 తీవ్రతతోటి భూకంపాలు వచ్చే జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలు 9 రియాక్టర్ మీద 9 తీవ్రతతోటి భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ఢిల్లీ, తర్వాత హర్యానా, అలాగే మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే 8 తీవ్రతతోటి భూకంపం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. తర్వాత రాజస్థాన్, అలాగే రాజస్థాన్ కొంకన్ తీరంలో 7, మరి మన తెలంగాణలో చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ దక్షిణ భారత్ లో చూసుకున్నట్టయితే కర్ణాటక, అలాగే తెలంగాణ, అలాగే ఏపీ, అలాగే ఒడిస్సా, తర్వాత మధ్యప్రదేశ్, ఇక్కడ చూసుకున్నట్టయితే 7 కంటే తక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. సో మనకి మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాలో 7 తీవ్రత కన్నా తక్కువ తోటి భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ, హర్యానా, అలాగే మహారాష్ట్రలో చూసుకున్నట్టయితే 8, తర్వాత గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో 9 రియాక్టర్ పైన భూకంపాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో మనకి 7 కంటే తక్కువ వస్తే అంత ఎఫెక్ట్ ఉండదు, కాకపోతే ఈ రాష్ట్రాల్లో మాత్రం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దానికి ముహూర్తం కూడా ఏప్రిల్ 17 నాడే వస్తాయని చెప్పేసి కూడా ముహూర్తం పెట్టడం అనేది జరిగింది. చూడాలి మరి ఆ రోజు నిజంగా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి నిజం అవుతాయా, అంత అంటే భూకంపాలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది వేచి చూడాల్సిన విషయం. ఎంతకైనా జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పేసి నిపుణులు చెప్తున్నటువంటి మాట. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.